పలాస నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి గౌతు శిరీష్ తరపున ప్రచారానికి సినీ హీరో నారా రోహిత్ వచ్చారు. ఈ సందర్భంగా సమావేశం నిర్వహించారు. టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించి చంద్రబాబుకు పట్టం కట్టాలని, ఆయనను సీఎం చేయాలని, టీడీపీని గెలిపించాలని అన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ పలాస కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేయడం జరిగింది. అండ్ అందరికీ తెలుసు, ఈ 5 yearsలో ప్రజలంతా ఇబ్బంది పడ్డారు వైసీపీ ప్రభుత్వంలో చూసాం. సో తప్పకుండా ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలవాలి. రాష్ట్రాన్ని మళ్ళీ ఒక అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. అండ్ అన్ని విధాలు ఒక జాబ్స్ కానీ ప్రతి దాంట్లో యువతకి ప్రోత్సాహం ఉండాలన్నా సరే, కొత్త కంపెనీస్ తీసుకురావాలన్నా సరే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యం అవుతుంది. సో ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అదే జనాలకు చెప్పడం జరిగింది. అండ్ శిరీష గారి కోసం అంటే పలాస వచ్చి ప్రచారం చేశారు. సో అండ్ ముఖ్యంగా చాలామంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు సార్, వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా. ఈరోజు మీరు ప్రచారం చేసిన ప్రజల నుంచి మీకు ఎటువంటి స్పందన వచ్చింది? ఇవాళ ప్రచారం గురించనే కాదండి, ఇందు నుంచి కూడా ఈ 5 years ఎంత ఇబ్బంది పడ్డారో మనం కళ్ళారా చూస్తున్నాం. చాలామంది నాతో మాట్లాడడం జరిగింది. నేను పరిణామం గారు పాదయాత్ర లొకేషన్ పాదయాత్ర దాని తర్వాత కానీ వచ్చినప్పుడు కూడా జాబ్స్ వీటి గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజెంట్ యూత్ ఈ జనరేషన్లో. సో కొత్త కంపెనీస్ తీసుకురావాలి అండ్ ప్రభుత్వం మారాలనేది ఖచ్చితంగా ప్రజల్లో గట్టిగా వినిపిస్తున్నాం వాయిస్. సో యూత్ ఓట్ కీలకం కాబట్టి యూత్కి మీరు ఏం చెప్తున్నారు? బెటర్ ఫ్యూచర్ కోసం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గెలవాలి. ఎందుకంటే కొత్త పరిశ్రమలు తీసుకురావాలన్న, కొత్త యూత్కి జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సి రిలీజ్ చేస్తామని చెప్పారు. ప్లస్ 20 lakh జాబ్స్ ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టాము. సో ఖచ్చితంగా ఆయన అయితేనే చేయగలరు. ఈ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో ఆల్మోస్ట్ చాలామంది వలస వెళ్ళిపోయారు, చెన్నైలో వేరే సిటీస్కి వెళ్ళిపోయారు తెలంగాణలో. సో ఖచ్చితంగా ఇక్కడ మనం ఆ ఉపాధి వీ నీడ్ టు డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ జాబ్స్. సో అదైతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారు. అది ఆల్రెడీ చూసాం మనం హైదరాబాద్లో కానీ 2014 నుంచి 19 అయితే కియా మోటార్స్ కానీ ఎన్నో కంపెనీలు. సో ఖచ్చితంగా ఆయన వస్తే జాబ్స్ వస్తాయి. సో దానికి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.